హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మరొక బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అని చెప్పలేము, ఆఫ్టర్నూన్ అని చెప్పలేము. సో ఇంకా 4 కూడా అవ్వలేదన్నమాట. ఇంకా ఇప్పటి నుంచి అయితే 3:15 అలా అయింది టైము. సో ఇంకా మధ్యాహ్నం లంచ్ తిన్నాక కొంచెంసేపు ఎడిటింగ్ అది ఉంటే కొంచెం చేసుకొని ఇంకా ఇప్పుడు మళ్ళీ 3:15 అలా అయింది టైము. సో ఇప్పటి నుంచి అయితే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఎప్పుడు మార్నింగ్ బ్లాగ్సే కదా, మన ఆఫ్టర్నూన్ ఈవినింగ్ బ్లాగ్స్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పైతే ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇక్కడ నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడైతే ఇంకా నేను గ్రైండర్లో అయితే పిండి వేసాను అనమాట, ఇడ్లీ పిండి. దాన్ని అయితే తోడుతున్నానండి. ఇంకా మామూలుగా అయితే ఎప్పుడు దోశపిండి ఇడ్లీ పిండి రెండో వేస్తాము. ఇంకా ఆ రోజైతే ఇంకా దోశపిండి ఉందనమాట కొంచెం, అందుకని ఇంకా ఇడ్లీ పిండి వేసేసాను. ఇంక పిండి తోడేసేసి ఇంకా రవ్వ అయితే కడిగేసేసి ఒక 2 సార్లన్నా ఇంకా దాంట్లో అయితే కలిపేస్తాను అనమాట ఇడ్లీ పిండిలోకి. ఇంక ఇడ్లీ పిండి అయితే వేస్తాం కానీ ఇంకా పిల్లలు ఎవరు తినాలంటే చాలా కష్టపడతారనమాట. ఇంకేదో బలవంతంగా వారానికి ఒక్కసారైనా పెట్టాలి అని పెట్టడమే కానీ ఇంకా పిల్లలైతే అసలు ఇడ్లీ అంటేనే ఇంకా కష్టమైపోద్ది వాళ్ళకి తినడము. మీ ఇంట్లో పిల్లలు ఎలా తింటారు ఏంటని కామెంట్ చేయండి. వేడివేడిగా తింటే ఇడ్లీ బాగానే ఉంటుంది కానీ మా పిల్లలకైతే ఇష్టం ఉండదు అనమాట. దోశలు. ఇంక ఇక్కడైతే గ్రైండర్ ఒకేసారి కడిగేస్తున్నానండి. ఇంక లేకపోతే దాన్ని అట్లాగా పక్కన పెట్టేసామనుకోండి ఇంక ఎండిపోయిద్ది. తర్వాత మనకి క్లీన్ చేయడానికి కూడా కొంచెం టైం పట్టిద్ది అనమాట. సో అందుకని వెంటనే అయితే మనం అప్పుడే తడిగా ఉంటుంది కాబట్టి త్వరగా క్లీన్ అయిపోతుంది ఈజీగా అని చెప్పేసి ఆల్రెడీ ముందు కొంచెం అంట్లుంటే వాటిని కడిగేసేసాను. ఇంక ఇప్పుడైతే గ్రైండర్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా అదైతే పక్కన పెట్టేసేస్తే ఇంకా సరిపోతుంది పని. ఎప్పుడన్నా మనం పనులు ఎక్కువగా పెంచుకోకుండా ఉండాలంటే అప్పుడే క్లీన్ చేసుకోవాలండి. అంట్లైనా అంతే. ఇంకా షింక్ నింట పొద్దునుండి సాయంత్రం దాకా అంట్లన్నీ అక్కడే వేసేసి ఒక్కసారిగా వాటిని చూస్తే మనకు అబ్బా తోమాలని ఇంట్రెస్ట్ అయితే పోయిద్ది అనమాట. అన్ని అంట్లు తోమాలా అనిపించింది. అదే మనకు పని అయిపోగానే 1-2 ఉన్నప్పుడే మనం తోమేసుకుంటా ఉన్నామంటే మనకు పని చాలా తేలికగా అనిపిస్తుంది, చాలా చేసినట్లు కూడా అనిపించదు అనమాట. నేనైతే ఇంకా అప్పుడే తోమేసుకుంటాను అనమాట. ఒక 2-3 ఉన్నా కూడా ఇంకా షింకులో అయితే అంట్లు ఎక్కువ నేను ఎప్పుడో బద్ధకంగా ఉన్నప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు అట్లా వదిలేస్తాను. కానీ ఇంకా లేకపోతే మార్నింగ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అనుకోండి ఇంకా అవన్నీ అప్పుడే క్లీన్ చేసేసుకుంటా. మళ్ళీ లంచ్ తర్వాత వచ్చిన అంటే వంట చేసేటప్పుడు వస్తాయి కదా, ఇంకా అవి కూడా అప్పుడు కడిగేస్తాను అనమాట. ఇక మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత మళ్ళీ వచ్చినవి వస్తాయి కదా, ఇంకా అవన్నీ కొంచెం కూరలు అవి మిగిలిన వాటిని అక్కడే సర్దేసేసుకొని ఇంకా మళ్ళీ అప్పుడు క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఇంకా మళ్ళీ ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళ లంచ్ బాక్సులు కూడా కడిగేసేస్తాను. ఇంకా మళ్ళీ నైట్కి డిన్నర్ అయిపోయిన తర్వాత వస్తాయి కదా, సో అలా ఎప్పుడు కడిగేసుకున్నామంటే మనకి మరిన్ని తోమినట్లు అనిపించదు. ఇంకా లేకపోతే పొద్దునుంచి సాయంత్రం అంట్లు ఉంచేసాను అనుకో ఒక బోలెడు 2-3 టబ్బులన్నా అవుతాయి అనమాట. ఇంకా అంట్లన్నీ తోమేసేసేసి ఇంకా బట్టలు మార్నింగ్ ఆరేసినవి ఉంటే వాటిని అయితే మడతేసేసాను. ఇంకా మడత పెట్టేసి లోపల కూడా పెట్టేశాను. ఇంక వాటిని సర్దాలన్నమాట, ఎక్కడ పెట్టాలి వాటిని మడతేసి పక్కన పెట్టేశాను అనమాట. మా పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేసి స్నాక్స్ అది తినేసి ఇదిగో ఆటలు మొదలు పెట్టేశారు. ఇంకా వయసు వాళ్ళు ఏంటంటే అప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ కొన్నారనమాట. ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా వాళ్ళు తీసుకున్నారు. మామూలుగా ఇప్పుడు బాబీ సెట్లో మేకప్ సెట్ లాగా వస్తాయి కదా, సో దానికి వచ్చినాయి అనమాట. ఇంక వాటిని అయితే ఆ బాబీ బొమ్మలు అయితే పోయినాయి కానీ ఇంకా ఆ మేకప్ కిట్టి మాత్రం అట్లే ఉంచుకున్నారు. చూడండి పిల్లలు లంచ్ బాక్స్లో ఆడే ఉన్నాయి, వాటిని తీసి ఇప్పుడు షింక్లో వేసేయాలి. మా బుడ్డోడు అయితే బయట సైకిల్ దొక్కుంటున్నాడు అనమాట చక్కగా. ఇంకా వాడు స్కూల్ నుండి వచ్చిన తర్వాత కొంచెం సేపైనా ఖచ్చితంగా అలా రోడ్డు మీద సైకిల్ దొక్కుంటూ ఉంటారు. ఇంకా మాకేంటంటే ఆ బండ్లు వస్తుంటాయి కదా, స్పీడ్గా ఎక్కడ వస్తాయో అని భయము. ఇంకా వాళ్ళ తాతయ్య అయితే కూర్చొని ఉంటారులేండి అవన్నీ చూడడానికి. ఇంక ఇక్కడైతే సైకిల్ దొక్కుంటున్నాను అనమాట బుడ్డోడు. వీళ్ళ ఆటలో వీళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు లంచ్ బాక్స్లు అన్నీ తీసేసి షింకులో వేసేసేయాలి, ఇంకా పని చేయాలి. వీళ్ళైతే మేకప్లో వేసుకుంటున్నారు అనమాట. ఇంకేం తోచట్లేదు, ఏదో కొంచెంసేపు ఆట ఆడుకుంటారు, ఏదో కొంచెంసేపు టీచర్ ఆట అట్లా ఏదో ఒకటి ఆడుకుంటారనమాట. ఇంకా బుడ్డోడు ఉన్నాడంటే ఇంక ఇవన్నీ లాగుతూ ఉంటాడు, అప్పుడు ముగ్గురు తన్నుకుంటారనమాట. ఇప్పుడు బుడ్డోడు కింద సైకిల్ దొక్కుంటున్నాడు కదా, అందుకని ఇంక వీళ్ళకి ఛాన్స్ దొరికింది. మధ్యలో అడ్డుపడే వాళ్ళు ఎవరు లేరని ఇక్కడ ఏందా నేను బట్టలు బరాబరా లాగేస్తున్నాను అనుకుంటారేమో. ఇంకా బట్టలు అయితే ఎప్పుడు చూసినా మా పిల్లలు సర్దిన ఒక వారానికి కూడా చక్కగా ఉంచరండి. ఇంకా బట్టలు చిందరవందరగా ఉన్నాయి, సర్దుదామని అన్నీ అక్కడ వేసాను. అన్నీ అక్కడ వేసేసరికి ఇంకా మాకు తెలిసిన వాళ్ళు వచ్చారనమాట. ఇంకా వాళ్ళతో మాట్లాడే 6 o'clock ఆ టైంకి అయితే ఇంకా అన్నీ అక్కడ తీసాను అనమాట సర్దుదామని చెప్పి. తీరా చూస్తే ఇంక వాళ్ళు వచ్చేసరికి ఇంకొక 1 గంట సేపన్నా పట్టింది వాళ్ళతో మాట్లాడుతూ అట్లా టైము.
ఇంక వాళ్ళతో మాట్లాడి నేను లోపలికి వచ్చేసరికి మా పిల్లలు చూడండి షాక్ ఇచ్చారనమాట నాకు. ఇదిగోండి ఒకళ్ళైతే స్టవ్ క్లీన్ చేసేస్తున్నారు, ఇంకా ఆ షింక్లో వాళ్ళ లంచ్ బ్యాగ్లో అవన్నీ తీసి షింక్లో వేసి పెట్టారనమాట. అవన్నీ క్లీన్ చేసేసారనమాట అక్కా చెల్లి ఇద్దరూ కలిసి. ఇంక ఇప్పుడైతే చపాతీ పిండి కలుపుతున్నారు. ఈ బుడ్డోడు మధ్యలో పోయి వాళ్ళని కదిలిస్తున్నాడంట, అందుకని బుడ్డోడికి అయితే ఒక బిస్కెట్ ఇచ్చేసారు, కేక్ టైప్ది. సో అదైతే తింటా కూర్చున్నాడు. ఇంకా అది తినడానికి చేతిలో ఉండేసరికి వీళ్ళని కదిలించలేదు అనమాట, డిస్టర్బ్ చేయలేదు. ఇంక వీళ్ళు స్టవ్ క్లీన్ చేసేసి అంట్లు అంటే అదే లంచ్ బాక్స్ వరకు ఉన్నాయని చెప్పాను కదా, ఇందాక తీసి సింక్లో వేయాలని చెప్పాను, అవి ఉన్నాయి కదా, ఇంక వాటిని అన్ని కడిగేశారనమాట. ఆ 2 పనులు చేసి పెట్టేశారు. నేను ఒక పక్క అన్నం పొయ్యి మీద పెట్టాను. మార్నింగ్ ఇంకా లంచ్కి వాళ్ళు పులిహార చేయమంటే చేసింది కొంచెం ఉంది, అదైతే కొంచెం తింటా ఉన్నారు ఐషు వాళ్ళు. ఇంకా అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను, ఒక పక్కన ఉడుకుతుంది. ఇంక ఇది సర్దే ఓపిక అయితే లేదు, ఎందుకంటే 7:30 అయిపోయింది, మళ్ళీ పిల్లలకి అన్నం అది పెట్టాలి కదా, ఇంకా సర్దే ఓపిక అయితే లేదు ఆ టయానికి. అప్పుడైతే సర్దుదాంలే అని మొత్తం తీసేసాను, తీరా చూస్తే వేరే వాళ్ళు వచ్చేసరికి మాట్లాడతా టైం సరిపోయిందని చెప్పాను కదా. సో ఇంకా తీసిన బట్టల వరకనే సర్దుదాం, మిగతాయి తర్వాత సర్దుకుందాంలే అని. ఇంకా అప్పుడైతే ఇంకా వయసు అయితే మడతేసి అందిస్తుంది. ఇంకా నేను ఎక్కడ పెట్టేశాను అనమాట. కొన్నిసార్లు అలా మంచి ఇంట్రెస్ట్గా చేస్తారు, కొన్నిసార్లు నేను పూలు ఎప్పుడన్నా కోయడానికి పోయినప్పుడు అప్పుడు కూడా ఎప్పుడన్నా ఒకసారి టెన్ షాకులు ఇస్తారనమాట. అప్పుడు కూడా కొన్నిసార్లు నేను పూలు కోసుకొని కట్టుకొని కిందకు వచ్చేసరికి ఇంకా ఇల్లు అంతా శుభ్రం చేసి పెడతారనమాట. శుభ్రం అంటే ఇంకెక్కడ వస్తువులు అక్కడ పెడతారనమాట. అంటే జున్ను కొన్నిసార్లు బొమ్మలు ఆడుకొని చిందరవందా చేసి పెట్టేస్తాడు. సో వాటిని ఎక్కడెక్కడ పెట్టేసేసి అట్లంతా కొంచెం శుభ్రం చేసి పెట్టేస్తారనమాట. ఇంకా అప్పుడప్పుడు అనమాట, పర్లేదు అప్పుడప్పుడు చేసినా వాళ్ళకి కొంచెం పనులు ఎట్టా చేయాలి ఏంటనే ఒక ఐడియా అయితే ఉంటుంది కదా. సో అలాగే నాకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోయినా కూడా ఇంకా వయసు అయితే అన్ని చెప్పకుండా చేస్తుంది అనమాట. కొన్నిసార్లు మామూలు అప్పుడు చెప్పినా కూడా చేయదు, కానీ హెల్త్ ఏదైనా బాగాలేకపోతే మాత్రం ఇంకా తనే అన్నీ చేస్తాలే మమ్మీ అని చెప్పి తనే చేస్తుంది. ఇంకా నేను కొంచెం బట్టలు అయితే సర్దేశాను, వయసు అయితే తన బట్టల వరకు సర్దేంత వరకు కూర్చుంది. ఇంకా తర్వాత అది వెళ్ళిపోయింది, తర్వాత హంసీ బట్టలు కూడా సర్దేశాను. ఇంకా మిగతాయి మాత్రం ఇంకా తర్వాత రోజు సర్దుదానిలని వదిలేసాను. ఇంకా అప్పటికే టైం 8 అలా దాటింది, ఇంకా పిల్లలకి అన్నం పెడదానిలే, మళ్ళీ లేట్ అయిపోతే ఇంకా మళ్ళీ హంసీ అయితే నిద్రపోయిద్ది అనమాట అందరికన్నా ముందు. ఇంకా జున్ను వాళ్ళు మేల్కొని ఉన్న హంసీ అయితే నిద్రపోతుంది, అందుకని ఇంక వాళ్ళు నిదానంగా ఒక అరగంట సేపు అన్నది తింటారనమాట పెడితే. అందుకని సర్లే 8 అయిపోయిందని ఇంకా పిల్లలకి అన్నం పెట్టేసేస్తే ఇంకా సరిపోయిద్ది, తర్వాత ఏ పనులైనా చేసుకోవచ్చు అని ఫస్ట్ వాళ్ళకి అన్నం అయితే తినిపిస్తున్నాను. ఇంకా తినిపించిన తర్వాత గుర్తొచ్చింది అనమాట, ఈరోజు ఈవినింగ్ జున్ను హోంవర్క్ రాయలేదు. ఇంకా వాడినైతే హోంవర్క్ రాయమంటే వాడైతే కొంచెం సేపు ఆగి రాసుకొని అయితే హంసీ బొమ్మ పట్టుకొని ఉందనమాట. ఇంకా ఆ బొమ్మతో ఆడుకోవాలి అని చెప్పి ఇంకా గోలా సర్లే అని చెప్పి చిన్నగా కూర్చోబెట్టి ఇంకా హోంవర్క్ అయితే రాపిస్తున్నాను అనమాట. మామూలుగా కొన్నిసార్లు ఈవినింగ్ టైంలో కొంతసేపు బయట సైకిల్ తొక్కడం చూపించాను కదా, తొక్కున్న తర్వాత మళ్ళీ వస్తాడనమాట, వచ్చినప్పుడు రాపిచ్చేదాన్ని. ఇంకా ఈరోజు అయితే ఇంకా రాపేయడం కుదరలేదు, చెప్పాను కదా. ఇంకా వేరే వాళ్ళు వస్తే ఇంకా కొంచెం అలా అయిపోయింది, వాళ్ళతో మాట్లాడతాట ఇంకా బట్టలు సర్దడం అవ్వలేదు, ఇంకా వీటితో హోంవర్క్ కూడా రాపలేదు అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా పొద్దున్న లేసి హడావుడిగా వెళ్ళిపోతారే కానీ ఇంకా ఆ రోజైతే ఇంకా పొద్దున్న అయితే వాడి చేత కూర్చోబెట్టి హోంవర్క్ రాపించి అంత టైం ఉండదన్నమాట, 3 పిల్లల్ని రెడీ చేయాలి కాబట్టి. ఇంకా అందుకని ఇంకా లేట్ అయినా పర్లేదు, అప్పుడు టైం నాకు తెలిసి 9:30, 10 అప్పుడైతే కూర్చోబెట్టి ఇంకా హోంవర్క్ అయితే రాపించానండి. ఇంకా రాపించేసిన తర్వాత కొంతసేపు అయితే వర్క్ అలా చదివించాను. ఇంక ఇక్కడైతే హంసీకి అయితే కాళ్ళు నొప్పులు అంట. ఇంకా తనైతే అన్నం తినిన తర్వాత ఇంకా పడుకోతానని చెప్పేసరికి సర్లేని పడుకోబెడితే ఇంకా జున్నుకు హోంవర్క్ రాపించిన తర్వాత కాళ్ళు నొప్పులుగా ఉండి ఇంక వత్తమని కూర్చుందనమాట. ఇంకా ఆ రోజు ఎందుకో ఇంకా సరిపోయింది నాకు, అసలు పిల్లలతో ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. మా ఇంట్లో ఏంటంటే ఇంకా ఇప్పుడు హంసీ కాళ్ళు నొప్పులను వత్తమనిందా ఇంకా నెక్స్ట్ ఇంకా లైన్ పెడతారనమాట, ఒకళ్ళు వయసు జున్ను ఇంకా 3 చెప్తారనమాట. ఇప్పుడైతే ఇంకా అలాగే ఒత్తుతూ ఉంటే ఇంకా హంసీ అయితే అట్లే నిద్రపోయిందనమాట. ఇంకా ఆమె తర్వాత ఇంకా వయసు అనమాట, తనకి కాలు నొప్పులు అంట వత్తమని చెప్పింది. సర్లే అని చెప్పేసి ఇంక ఒత్తుతున్నా. ఆ రోజు చిన్నోడు ఏదో మెలకుండా ఉన్నాడు, లేకపోతే కొన్నిసార్లు ఇంకా జున్ను కూడా వచ్చి వాళ్ళ అక్కోళ్ళు కొత్తుతున్నారు కదా, నాకు కాళ్ళు వత్తని చాపుతాడనమాట. కొన్నిసార్లు ఇట్లా ఒకళ్ళు అంటే వాళ్ళకి నొప్పి ఉన్నా లేకపోయినా పక్కన వాళ్ళు కొత్తుతున్నాం కాబట్టి వాళ్ళు అదొక ఆటలాగా ఒత్తించుకోవాలని ట్రై చేస్తారు. సో మొత్తానికైతే ఒక యుద్ధం ముగిసినట్టు అయిపోయింది ఆ రోజైతే నాకు. పనెమ్మట పని ఇంకా ఆ ఇంట్లో పనులు సరిపోలేదని వీళ్ళకి కాళ్ళు ఒత్తుతాయి సరిగిపోయింది. ఇంకా 3 పడుకునేసరికి ఇంక ఇల్లంతా ప్రశాంతంగా ఉందన్నమాట నాకు. ఇంకా ఆ రోజు నేను కూడా బాగా టైర్డ్ అయిపోయినట్టు అసలు హెడేక్గా అనిపించేసింది. ఇంకా ఆ రోజు నైట్ అయితే నేను ఇంకా అంట్లు
తోమడము స్టవ్ అంతా క్లీన్ చేసుకోవడం ఏం చేసుకోలేదనమాట. హెడేక్గా అనిపించేసి ఇంక వీళ్ళు పడుకున్న తర్వాత ఇంకా నేను కూడా పడుకున్నాను అనమాట. ఇంకా వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, టేక్ కేర్.